ఏపీలో మెగా డిఎస్సి అర్హత సాధించిన ఉపాధ్యాయులు విధుల్లో చేరారు. సూపర్ 6 లో అమలులో భాగంగా ఒకేసారి సుమారుగా 16,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించిన సంగతి తెలిసిందే. గత నెల 25న విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అర్హత సాధించిన వారికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఏపీ వ్యాప్తంగా విద్యారంగంలో మార్పులు, బోధన పద్ధతులు, సాంకేతికత వినియోగంపై శిక్షణ ఇచ్చారు. ఆన్లైన్ ద్వారా కౌన్సిలింగ్ నిర్వహించి పాఠశాలలు కేటాయించారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు SVUS ఏజీ భవాని, HM SEC, వేలూరుపాడు, కాళ్ళ మండలం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో 2025 డిఎస్సిలో సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులు 4గురిని ఈరోజు విధుల్లో చేర్చుకోవడం జరిగింది. వీళ్ళందరి సహాయంతో మా పాఠశాల మరింత అభివృద్ధి చెందడానికి మేము అందరి తరఫున కృషి చేస్తామని హామీ ఇస్తున్నాను. అదేవిధంగా మా స్కూల్లో ఈ సంవత్సరం స్టూడెంట్స్ స్ట్రెంత్ సుమారుగా 260 ఉందండి. దీన్ని మరింత పెంచడానికి ఇప్పుడు కొత్తగా వచ్చిన నూతన ఉపాధ్యాయులతో కలిపి పాత ఉపాధ్యాయులను కలిపి మొత్తం మీద అందరం కలిసి కృషి చేసి పాఠశాల స్ట్రెంత్ పెంచి అదేవిధంగా రిజల్ట్ని కూడా పెంచి మంచి పేరు తీసుకొస్తామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు SVUS ఏజీ భవాని, HM SEC, వేలూరుపాడు, కాళ్ళ మండలం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో 2025 డిఎస్సిలో సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులు 4గురిని ఈరోజు విధుల్లో చేర్చుకోవడం జరిగింది. వీళ్ళందరి సహాయంతో మా పాఠశాల మరింత అభివృద్ధి చెందడానికి మేము అందరి తరఫున కృషి చేస్తామని హామీ ఇస్తున్నాను. అదేవిధంగా మా స్కూల్లో ఈ సంవత్సరం స్టూడెంట్స్ స్ట్రెంత్ సుమారుగా 260 ఉందండి. దీన్ని మరింత పెంచడానికి ఇప్పుడు కొత్తగా వచ్చిన నూతన ఉపాధ్యాయులతో కలిపి పాత ఉపాధ్యాయులను కలిపి మొత్తం మీద అందరం కలిసి కృషి చేసి పాఠశాల స్ట్రెంత్ పెంచి అదేవిధంగా రిజల్ట్ని కూడా పెంచి మంచి పేరు. నూతన టీచర్లకు లీప్ యాప్ లో అధికారులు పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా సోమవారం విధుల్లో చేయడంతో విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో కాళ్ళ మండలం ఏలూరుపాడు ప్రభుత్వ పాఠశాలలో ఒకేసారి 5గురు నూతన ఉపాధ్యాయులు జాయిన్ అయ్యారు. తమ ప్రతిభను ప్రభుత్వ పాఠశాలలో బోధన రూపంలో వినియోగించి విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని ఇంగ్లీష్ మాస్టర్ బెహరా శంకరరావు తెలిపారు.